నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ నిరుద్యోగులకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య శుభవార్త చెప్పారు. అల్లూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటికే 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలోనే భారీ స్థాయిలో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆనాడు ఏదైతే యువగలం పాదయాత్రలో మా యువ నాయకులు లోకేష్ బాబు గారు చెప్పినట్లు మన కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు దాదాపు 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట కట్టుబడి ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా మెగా డిఎస్సి కండక్ట్ చేసి అలాగే పోలీస్ శాఖలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళా శ్రీ పరాభవనామ సందర్భంగా ఉగాది రోజున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మనం ఏదైతే ఆనాడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలకు రూపకల్పన చేస్తామని చెప్పేసి దాదాపు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఇటు పెట్టుబడులతో పాటు అటు రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అందరి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ఉగాది రోజున ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకంతా కూడా ఒక సంతోషకరమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువకులకు